హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు. మష్రూమ్ రైస్ చూడండి. ఇంతకుముందు ప్రకృతిలో పండింది చూపించాను ప్యూర్గా. ఇది వచ్చి మామూలుగా షాప్లో తెచ్చినాము పండించేది. సరే చూడండి, మష్రూమ్, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరింపాకు, ఇంచొక రవ్వ, పట్టా, లవంగం, ఆకు, ఒక నిమిషం ఫ్రై పన్న వేస్తాము. ఆయిల్ కాగింది. చిట్టపట్టలాడుతుంది. ఓకే, పచ్చిమిర్చి వేసేసాను. ముందు చూపించాను మామూలుగా అది పండించేది కదనమాట. ఇది పండించేది, అది ప్యూర్గా ప్రకృతిలో వచ్చేదనమాట. అప్పుడు చూపించాను ముందు వీడియోలో. ఆనియన్స్, అల్లం పేస్ట్ చూపించలేదు. అల్లం పేస్ట్ వేసి ఉప్పు వేసామంటే బాగా త్వరగా వేగుతుంది అనమాట. టమాటా కూడా వేసేస్తాను. వద్దు, వీడియో ఫుల్ వీడియో పెట్టలేదన్నావు కదా, ఇది ఫుల్ వీడియో పెడతాన్నా నీకోసమే. మా తమ్ముడు భార్య ఒక అమ్మాయి ఫుల్ వీడియో పెట్టలేదనింది, అందుకే ఫుల్ వీడియో పెడతా అన్నాను. ఇది గీ అనమాట, మష్రూమ్తోనే ఇచ్చారు. గీ మష్రూమ్తోనే ఇచ్చారు, మష్రూమ్ ప్యాకెట్తో కూడా. ఇప్పుడు మష్రూమ్ వేస్తాను. కొంచెం ఆయిల్లోనే వాటితో కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం సాల్ట్, కారం అంతా పడుతుంది. తర్వాత రైస్ వేయాలి. రైస్ వేస్తున్నా. కొంచెం రైస్ కొద్దిగా బాగా కొంచెం ఫ్రై చేస్తాం అంటే రైస్ ఉప్పు కారం బాగా పడుతుంది. అప్పుడు దా టేస్ట్ బాగొచ్చు. అది కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే అవితో కూడా బాగుంటుంది. రైస్ కూడా బాగా. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను, కానీ మీరు 1.5 పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మాకు కొంచెం మెదువుగా ఉండాలి, కొంచెం పలపలా ఉండాలంటే 1.5. ఓకే ఓకే ఫ్రెండ్స్, కలర్ కూడా వేయచ్చు, కానీ నేనైతే కలర్ వాడను. ఆరోగ్యానికి మంచిది కాదని వాడను. కానీ ఏదన్నా గెస్ట్లు వస్తే మాత్రం కలర్ఫుల్గా ఉండాలంటే మాత్రం వాడుకోవచ్చు. బజ్జీలో కానీ రైస్లో కానీ నేను ఎక్కువ వరకు వాడను. ఓకే ఫ్రెండ్స్, అలా ఇప్పుడు అయిపోయినాక రెడీ అయినాక ఒకసారి చూపిస్తా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, 2 గ్యాస్ 2 వచ్చిందంటే చాలు. 3-4 వచ్చిందంటే ఎక్కువ మెదువైపోతుంది. నేను మామూలు సోనా మసాలా రైసే వేసాను. ఇది కరిగిపోతుందని ఒకరు అడిగారు. కరిగదు, అట్లే ఎట్టేసినా అట్టే ఉంటుందన్నమాట. పలపలాని వచ్చింది చూడండి. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసాను. అది మీ ఇష్టం. ఇంకా 1.5 వాటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా పలపలా కావాలంటే. పలపలా ఉందన్నమాట, టచ్ అవ్వదన్నమాట రైస్. బాగుంది. నేను కలర్ వేయలేదన్నమాట, అది మీ చాయిస్. ఓకే ఫ్రెండ్స్.